తాత్కాలిక బ్రేక్. గ్రూప్ 1 పోస్టులపై హైకోర్టులో విచారణ. వేసవి సెలవుకు ముందే తుది ఉత్తర్వులు, సింగిల్ బెంచ్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటూ చూస్తాం. సో ఐపీఎస్ లకు చుక్కేదురు అంటూ చూస్తాం. సో దీని గురించి ఒకసారి డీటెయిల్ గా గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూ ఉంది. సో దాని గురించి ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశానికి సంబంధించి వేసవి సెలవు మొదలయ్యే లోపు తుది ఉత్తర్వులు ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ కోర్టును ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా చేయలేదని, పరీక్షా కేంద్రాల కేటాయింపులో కూడా నిబంధనలు పాటించలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ కోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాలు చేస్తూ టీజీపీఎస్సీ సీజే ధర్మాసనంలో బెంచ్ కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపి ఈ వివాదంపై మళ్లీ విచారణ జరపాలని సింగిల్ బెంచ్ కోర్టుకు సూచించింది. వేసవి సెలవులు ప్రారంభం కావడానికి ముందే తుది ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే గ్రూప్ 1 పోస్టులకు తాత్కాలికమైనటువంటి బ్రేక్ పడింది. కానీ ఈ విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మరి వేసవి సెలవులకు ముందు తుది తీర్పు వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్